మధ్య మొదలైన యుద్ధం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుంది. క్రూడ్ ఆయిల్ లాంటి వాటిపై ప్రత్యేకంగా ప్రభావితం చూపిస్తూ దేశ ఆర్థిక పరిస్థితుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రూడ్ ఆయిల్ ప్రతి దేశ ఆర్థిక పరిస్థితులకు కూడా దీని ప్రభావం అత్యంత ప్రధానంగా ఉంటుందన్న విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మరియు లెబనాన్ మీద దాడి చేస్తూ ఉంటే ఒకవైపు ఇరాన్ కూడా గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు చెందిన డిఫెన్స్ స్థావరాలపైన టార్గెట్గా చేసుకుని దాడి చేస్తూ ఉంది. ఈ దాడులు ఫైటర్ బాంబర్సు, బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలతో పరస్పర దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మాస్ డిస్ట్రక్టివ్ ఆయుధాలతో జరిగే ఈ విధ్వంసంలో అనేక మంది అమాయకులు, దాదాపు 4,000 మంది పైబడి మరణించారని అంచనాలు చెప్తూ ఉన్నాయి. ఈ మరణాలతో పాటు ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం మరో పక్కన జరుగుతూ ఉంది. మరణాలు మాత్రం ఆయా దేశాలకు మాత్రమే పరిమితమైన ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం మాత్రం ఈరోజు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలకు మరింత ప్రమాదకరంగా ఈ యుద్ధం మారింది. అలాగే మన దేశం పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ యుద్ధం కనీసం ఇంతటితోనైనా ఆపకపోతే ప్రపంచ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందనేది స్పష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ యుద్ధం ఎలాగే కొనసాగినా ఆపకపోయినా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు. ఇది ప్రపంచ మానవాళికే, మనుగడకే ఓ ముప్పుగా పరిగణిస్తూ ఉంది. ఇటువంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపటానికి, ప్రపంచ శాంతిని నెలకొల్పటానికి తగిన చొరవ తీసుకోవాలని ఈ సభ ఒక కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఐ బెగ్ టు మూవ్ ద రెజల్యూషన్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దుష్ఫలితాలు ఆ ప్రాంతంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు ఉండటం విచారకరం. అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైన కూడా దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. గల్ఫ్ దేశాలపైన యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి, పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ, ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమాసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. రెజల్యూషన్ మూడ్. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు తెలిసి సభలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన గౌరవ శాసనసభ్యులందరూ కూడా శాంతి కోరుకునేటువంటి వాళ్ళే.
యుద్ధం ఆగాలని కోరుకునేటువంటి వాళ్ళే, మానవాళి మనుగడకు ముప్పు రాకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళే, ఎవరో మరణించకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళే, ముఖ్యంగా ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ వినాశనం కాకుండా ఆ దేశాలు ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళే. తప్పనిసరిగా వారు కూడా ఈ తీర్మానాన్ని అంగీకరిస్తారని భావిస్తా ఉన్నాను. ఒకవేళ వారి సందేశాన్ని కూడా ఇవ్వాలని వారు భావిస్తే తప్పనిసరిగా మీరు పర్మిట్ చేసి వారు కూడా ఒక నిమిషం ఇవ్వచ్చు. నమస్కారం. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The resolution is adopted. అయిపోయింది.